రావాల్సిన ఒకసారి అరుణ గారి దగ్గరికి వెళ్దాం. రాయపాటి అరుణ గారు. అరుణ గారు, ఎవరి సర్వేలు వాళ్ళకి వచ్చేసినాయండి. అందరూ కూడా 18+, 20+ క్లెయిమ్ చేస్తున్నారు. మన ముందున్న ఆప్షన్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఓట్ల ముందు పార్లమెంట్ సీట్లు పెంచుకోవటమే. ఎందుకంటే వీళ్ళకి 20 వచ్చి మీకు 20 40 అంటే ఉన్నవి 25 కదా. ఇంకో 15 తక్షణం పెంచుకునే ఆప్షన్ ఏమైనా ఉందా మనకి? ప్యానెల్లో ఉన్న పెద్దలకి, వీక్షకులకి మీకు నమస్కారం సార్. ఇప్పుడు సర్వేలు గతంలో అయితే మేము ఆ పథకాలు ఇచ్చామంటే మేము ఈ పథకాలు ఇచ్చామని చెప్పేసి ఒక వారు జరిగేది. ఆ తర్వాత మమ్మల్ని ఎలా తిట్టారు అంటే మమ్మల్ని అలా తిట్టారు అని ఒక వారు జరిగేది. ఇప్పుడు కొత్తగా మా సర్వే ఎలా వచ్చింది అంటే మా సర్వే ఎలా వచ్చిందని ఒక వారు అయితే జరుగుతుంది. దీన్ని మనం అందరం ఒప్పుకొని తీరాల్సిందే. కానీ వాస్తవాలు కనుక మాట్లాడుకోవాల్సి వస్తే యాంటీ గవర్నమెంట్ ఓటు ఎక్కడ పెరిగింది అన్న కాన్సెప్ట్ మనం ఒకసారి డిస్కషన్ చేసుకోవాల్సి వస్తే క్లియర్ గా వాలంటీర్లు అనేది గ్రామ స్థాయి నుంచి పార్టీకి అలాగే స్థానిక క్యాడర్ కి వ్యతిరేకంగా వర్క్ చేసి వైసీపీ మీద స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఏ రాజకీయ పార్టీకైనా గ్రామ స్థాయి నుంచి పట్టుగమ్ముగా ఉండే స్థానిక నాయకులు ఎవరైతే ఉంటారో సర్పంచ్, వార్డు మెంబరు, జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ కౌన్సిలర్లు, ఈ కార్పొరేటర్లు, ఇలా ఈ స్థాయి వాళ్ళందరినీ కూడా చాలా వరకు 70% ఆఫ్ పీపుల్ ని వైసీపీ పార్టీకి అధిష్టానానికి గ్రౌండ్ లో ఉన్న క్యాడర్ కి మధ్య సంబంధాలను తెంపేసింది అని చెప్పేసి అయితే నేను 100% ఒప్పుకుంటాను. ఎందుకంటే వాలంటీర్లే పెత్తనం అంతా మాదే అన్నట్లుగా చేసి వ్యవహరించి స్థానిక నాయకత్వాన్ని పార్టీకి దూరంగా చేసి వాళ్ళకి ఎలాంటి విలువ లేకుండా చేసే ప్రయత్నాలు గ్రామాల్లో చేశారు. దీనివల్ల కొంత కింది స్థాయి నాయకత్వం అనేది దూరం అయింది. వాళ్ళ వెనకాల ఉన్న ఓటు బ్యాంక్ అనేది వైసీపీకి దూరం అయింది. రెండోది పథకాలతో పేరుతో డబ్బులు వేసేస్తే ప్రజలు పూర్తిగా మమ్మల్ని 5 సంవత్సరాలు గుర్తుపెట్టుకొని మళ్ళీ చివరి 5వ సంవత్సరంలో మళ్ళీ మాకే ఓటేస్తారని ఒక అపోహకి వెళ్ళి శాశ్వత నిర్మాణాలు, ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక వసతులు, శాశ్వత అవసరాలు అనే వాటిని పూర్తిగా విస్మరించింది. దీనిలో భాగంగానే రోడ్ల వల్ల ఇబ్బంది పడ్డారు ప్రజలు, ప్రాజెక్టులు పూర్తవక ఇబ్బంది పడ్డారు, డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేక ఇబ్బంది పడ్డారు, పారిశుద్ధ్య వ్యవస్థ సరిగ్గా లేక ఇబ్బంది పడ్డారు, వాటర్ రాక ఇప్పటికి కూడా చాలా గ్రామాల్లో వాటర్ ట్యాంకుల మీద డిపెండ్ అవుతూ అవి కూడా మళ్ళీ స్థానిక నాయకత్వం మొహమొహాలు చూసి పంపిస్తూ ఇట్లా ఎన్నో వ్యతిరేకమైన అంశాలు ఈ పథకాలకు డబ్బులు వెచ్చించి డబ్బులు లేక అప్పులు తెచ్చినా సరిపోక శాశ్వతమైన అవసరాలు విస్మరించడం మూలంగా కొంత వ్యతిరేకత అనేది వైసీపీ మీద విపరీతంగా పెరిగిపోయింది. ఇంకొకటి గంజాయి అండ్ సారాయి ఇస్తారు. గతంలో ఎప్పుడు ఇది పార్టీలకు అతీతంగా మనం పీపుల్ గా మాట్లాడుకోవాల్సి వస్తే గంజాయి ఉంటే ఉండుండొచ్చేమో ఒకటి, బట్ ఈ స్థాయిలో ప్రతి గ్రామంలోనూ ఊరు శివారులో రోజు రెగ్యులర్ గా ఆఫ్టర్ 9 తర్వాత 10 తర్వాత యువత ఎవరైతే ఉద్యోగాలు లేకుండా ఉపాధి లేకుండా గాలత్తంగా తిరుగుతా ఉన్నారు వాళ్ళు ఎవరు గంజాయి తీసుకునే పరిస్థితి గతంలో లేదు. ఏదైనా తాగితే మందు తాగి ఉండేవాళ్ళేమో కానీ గంజాయి అనేది చాలా రేర్ గా దొరికేది. పల్లెటూరులో ఎక్కడ దొరికే ప్లేసులు దొరికేదేమో తెలియదు కానీ అన్ని ప్లేసుల్లో అవైలబిలిటీ అయితే లేదు గతంలో. బట్ ఇవాళ ప్రతి ఊరికి గంజాయి వచ్చేసింది, ప్రతి పల్లెకి గంజాయి వచ్చేసింది. ఆఫ్టర్ 9 ప్రతి విలేజ్ చివర గంజాయి తాగేవాళ్ళు కనిపిస్తున్నారు. అట్లాంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో నెలకొంది. ఇంకొకటి మద్యం ఆయన హామీ ఇచ్చింది ఏంటంటే నిషేధం చేస్తానని చెప్పేసి, సరే నిషేధం చేయకపోవడం వల్ల వచ్చిన వ్యతిరేకత ఓన్లీ మహిళల్లో. నిషేధం చెయ్యకపోగా కల్తీ మద్యం పైగా రేట్లు పెంచి అమ్ముతున్నందువల్ల తాగే మందు బాబుల్లో కూడా విపరీతంగా వచ్చేసింది. నిన్న ఒకళ్ళు సెటర్ వేసుకుంటుంటే విన్నాను సార్, మీకు నవ్వు వచ్చింది వినండి. పని చేసుకుంటున్నారు ఒక 4-5 ముఠా చెప్పులు ఎత్తుతున్నారు, పొగాకు కూలీలు ఎత్తుతా. ఒకతను అంటున్నాడు, ఎవరైనా జగన్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈసారికి ఓటేయండి గట్టిగా, మళ్ళీ నెక్స్ట్ టైం ఓటేసే టైంకి మనకు అవకాశం ఉండదు అన్నాడు. ఇంకొకళ్ళు ఎవరు ఉండి ఎందుకు ఉండదు అంటేను మనోళ్ళలో 5 ఏళ్ళు దాకా 3 చచ్చిపోయారు, నెక్స్ట్ మళ్ళీ జగన్ వస్తే ఇంకోసారి ఓటేసే టైంకి ఇంకెంతమంది చచ్చిపోతాం, ఓటేయడానికి మనం ఉంటామో ఉండమో తెలియదు కదా అని చెప్పేసి కౌంటర్ వేసుకుంటున్నారు వాళ్ళే. అట్లాంటి సిచ్యువేషన్ నేను చూసుకుని నవ్వుకున్నాను. ఇది ఒక వ్యతిరేకత మందు బాబుల్లో కూడా ఏర్పడింది. దీని తర్వాత వ్యతిరేకత ఉద్యోగులు, సర్వే సంస్థలు ఇవన్నీ పరిగణలోకి తీసుకున్నాయండి. ఇప్పుడు మీరు చెప్పిన అంశాలన్నీ పరిగణలోకి తీసుకున్నాయి. ఎందుకంటే వాళ్ళు తీసుకున్న శాంపులింగ్ నేను టెస్ట్ చేశా. అక్రాస్ ద స్టేట్ వాళ్ళు కలెక్ట్ చేసింది 84,000 మంది అయితే ఒక సర్వే సంస్థ, ఇంకొక సర్వే సంస్థ 114,000 మందిని పరిగణలోకి తీసుకుంది. మరి వాళ్ళు త్రూ ఫోనా లేకపోతే ర్యాండమ్మా స్పెసిఫిక్గా అనేది దే డిడ్ నాట్ మెన్షన్ ఇన్ డీటెయిల్. నేననేది వాళ్ళకి తెలిసిన ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళకి ఫోన్లు చేసి అవి సర్వే చేసిన సంస్థలన్నీ వింధ్యకు అవతల ఉన్న రాష్ట్రాల్లో ఉన్న సంస్థలే. వాళ్ళకి మన టోపోగ్రఫీ ఎలా ఉంటుంది, మన వ్యవహారం ఎలా ఉంటుంది, ఇప్పుడు మీరు చెప్పిన ఇన్ని అంశాలు వాళ్ళకి తెలుసని నేనైతే అనుకోవట్లేదు. మీరు అనుకుంటున్నారా? సార్ సర్వే సంస్థలు అంటే ఇంతకు ముందు జెన్యున్ సర్వే సంస్థలు ఉండేయేమో తెలియదు కానీ ఇవాళ ఏంటంటే పీపుల్ లో ఒక టాక్ ఓవరాల్ హిప్నటైజ్ చేయడానికి అది ఈ సర్వే సంస్థ వచ్చేసింది, ఇంకా వైసీపీ వచ్చిందంట, లేదంటే ఇంకా టీడీపీ వచ్చిందంట, లేదంటే జనసేన వచ్చిందంట. ఇట్లాగంటే
మౌత్ పబ్లిసిటీ కోసం మాత్రమే ఇట్లాంటి సర్వే సంస్థలు అంటూ అన్ని పుట్టుకొచ్చాయి. నిజంగానే గ్రౌండ్ రియాలిటీ ఏంటి, ఓటర్ మనస్తత్వం ఏంటి అనేది వాళ్ళ ఓటర్ తెలివైనడు సార్. మనం అనుకుంటాం కానీ పిచ్చోళ్ళం, మనం ఏదో చెప్పగానే చేసేస్తారు, మనం ఏదో న్యూస్ లో మన గురించి గొప్పగా చెప్పుకోగానే మనం చెప్పిన గొప్పలన్నీ నమ్మేసి చేసేస్తారు. బట్ మీరు ఎవరైనా ఒక ఓటర్ దగ్గరికి వెళ్ళి అడగండి, వైసీపీ వాళ్ళు వెళ్ళి అడిగితేనేమో మీకేమో మా ఓటు బాగా చేశాడు జగన్ అంటారు. టీడీపీ వాళ్ళు వెళ్ళి అడిగితేనేమో అబ్బా మేము విసిగిపోయాం ఈసారి మీకే ఓటు అంటారు. జనసేన బీజేపీ వాళ్ళు వెళ్ళి అడిగితేనేమో ఈసారి ఖచ్చితంగా మీకే సార్ బాగా మరి ఏం చేస్తాడు? నిజాయితీ ఓటర్ ఒంటికి ఆముదం రాసుకుని తిరిగే పరిస్థితి ఏర్పడింది. ఎవరికి ఏం చెబితే ఎటువంటి విపరిణామాలు ఉంటాయని భయానికి. అవును. నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వచ్చిందో తెలీదు. ఆ ఈవీఎం డబ్బాల్లోంచి ఓట్లు బయటకు వచ్చేంత వరకు మీరు విషయం తెలీదు. జనసేనగా ఎవరు మీరు మళ్ళీ పెనట్రేట్ అయ్యారు లాస్ట్ ఎలక్షన్స్ తో పోలిస్తే ఈ ఎన్నికలలో అని మీకు ఏమైనా ఒక విశ్వాసం పెరిగిందా? లాస్ట్ ఎలక్షన్స్ సార్ 2019 తో పోలిస్తే. గ్రౌండ్ లో ఇవాళ జాతీయ స్థాయిలో చక్రం తిప్పగలిగే పరిస్థితికి జనసేన వెళ్ళింది అనే ఒక నానుడి క్లియర్ గా ఉంది. పార్టీ పట్ల ప్రజలకి 100% ఒక నమ్మకం ఏర్పడింది. నాయకుడి పట్ల ఒక నిన్నైతే నిబద్ధత నమ్మకం ఉన్న ఏర్పడిందండి. అనౌన్స్ చేసిన క్యాండిడేట్స్కే బీఫారాలు ఇవ్వటం ద్వారా వీళ్ళు క్యాండిడేట్స్ని మార్చట్లేదని ఒక నమ్మకం అయితే ఏర్పడింది. కొంత విశ్వాసం ప్రజల్లో పెరిగింది. ఎందుకంటే సినిమా రిలీజ్ ఫంక్షన్స్లో వాళ్ళు మాట్లాడుతుంటారు. చిత్ర కథానాయకుడు మాట్లాడుతూ ఈ సినిమా రిలీజ్ అవుతున్న నమ్మకం నాకు ఉంది అని చెప్తుంటారు. ఎందుకంటే ఫంక్షన్లే కానీ రిలీజులు ఉండవు. అలాగే టికెట్లు అనౌన్స్మెంటే కానీ బీఫామ్లు ఇవ్వటం అనేది ఉండదు. కానీ చాలా కాకతాళీయంగానో యాదృచ్ఛికంగానో లేకపోతే సంకల్పం వల్లనో నిన్న మీ వాళ్ళందరికీ ఆల్మోస్ట్ అందరికీ ఇచ్చేసినట్టున్నారా? ఎమ్మెల్యే ఎంపీ క్యాండిడేట్స్ అందరికీ కూడా బీఫామ్స్ అందరికీ ఇచ్చారు సార్. ఒక పర్సన్ ఎవరు నిన్న రాలేదని లేని చెప్పేసి పక్షంలో అది ఒక గుడ్ సైన్ మీ వైపు నుంచి కనిపించింది. ఇప్పుడు మిగిలిన పార్టీ నాకైతే ఐ డౌట్ మిగిలిన పార్టీలు 2019 చివరి రోజు వరకు నామినేషన్ల చివరి రోజు వరకు బీఫామ్లు ఎవరికి ఇస్తారు, బీఫామ్లు ఇచ్చిన వాళ్ళని